హాయ్ ఫ్రెండ్స్, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా. ఎండలు ముదురుతున్నాయంటేనే మనకి వడియాలు, ఒరుగులు, ఊరగాయలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు మనం అటుకులతోటి గుల్లగా ఎలా చేసుకోవాలో వడియాలు చూద్దాము. చాలా ఈజీ, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి అది ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాము. మనం ఎండలు అన్నాం కదా అని వీటిని ఎండలోనే పెట్టక్కర్లేదు, నీళ్ళలో కూడా గాలికి ఆరపెట్టేసుకోవచ్చు. అంత ఈజీ ఇవి చేయడం. చూసారు కదా, వేయించిన వడియాలు ఎంత గుల్లగా ఉన్నాయో, చేత్తో నలుపుతుంటే ఎంత ఈజీగా నలిగిపోతున్నాయో. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. ముందుగా మనకి కావాల్సిన అటుకులు తీసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇలా తీసుకున్న అటుకుల్లో నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత అటుకులు ములిగే వరకు నీళ్లు పోసి కనీసం 1 గంట సేపు నానబెట్టాలి. ఇంకా టైం ఉంది అంటే ఇంకో అరగంట సేపు నానబెట్టచ్చు. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కానీ ఇలా పండిన మిరపకాయలు కానీ తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేయాలి. ఈ మిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసాను కలర్ కోసము. అలాగే సరిపడంతా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేస్తే మెత్తగా గ్రైండ్ అవుతుంది. మిరపకాయలు తక్కువ ఉన్నాయి కదా, అందుకని మెత్తగా అవ్వవు. ఇందులో కొన్ని నానబెట్టిన అటుకులు కూడా వేస్తే మెత్తగా అవుతుంది. ఇలా అటుకులు కూడా వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇలా నానిన అటుకుల్ని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసి బాగా మర్దన చేయాలి. మర్దన చేసి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగా చేయాలి. ఇలాగా బాగా మెత్తగా నలుపుతూ మర్దన చేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు చుక్క చల్లుకోవచ్చు. ఇలా బాగా మర్దన చేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకోవాలి. టేస్ట్ సరిపోలేదు అనిపిస్తే చేతిలోకి కొంచెం ఉప్పు తీసుకుని నీళ్ళు చుక్క చల్లి అప్పుడు కలపాలి. ఆ నీళ్ళతోటి ఉప్పు కరిగి బాగా కలుస్తుంది పిండిలో. చూసారు కదా, మర్దన చేసిన తర్వాత ఎంత మెత్తగా ఎంత బాగుందో, స్మూత్గాను. ఇంత స్మూత్గా ఉండాలి. ఎంత స్మూత్గా ఉండాలంటే మనము జంతికల గొట్టంలోంచి నొక్కితే కిందకి స్మూత్గా జారాలి, అంత మెత్తగా ఉండాలి. అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు చల్లుకుంటూ మెత్తగా చేసుకోవాలి. ఇవి చెయ్యడం చాలా ఈజీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇది 1 రోజులో అయిపోతాయి వడియాలు చేయడం. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని మనకు నచ్చిన షేప్ది ప్లేట్ పెట్టుకోవాలి. సన్నది పెట్టుకోవచ్చు, స్టార్ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఒక్కసారి చెక్ చేసుకోండి అందులోంచి దిగుతోందా లేదా అన్నది. దిగకపోతే ఇంకొంచెం నీళ్ళు చుక్క చల్లి మళ్ళీ స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు ఎండలో బాల్కనీలో అయినా పెట్టేసుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకుని మనం ఈ జంతికల గొట్టంలోంచి మనకు నచ్చిన షేప్ పెట్టుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు జంతికలాగా తిప్పుకొని ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, మనకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో అన్నీ అలాగే పిండి మొత్తం అయిపోయే వరకు అన్నీ ఒత్తుకోవాలి. ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత చక్కగా ఎండలో పెట్టుకోవాలి. మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ కూడా. అందులోనూ అటుకులు కదా, చాలా మంచిది కూడా. ఇలా ఇవన్నీ ఒత్తుకున్న తర్వాత చక్కగా ఎండలో పెట్టుకోవాలి. అలా అని వీటికి మంచి ఎండ కూడా అవసరం లేదు, నీళ్ళలో అయినా ఆరిపోతుంది. బాల్కనీ కూడా సరిపోతుంది. కొంచెంసేపు అయిన తర్వాత అంటే 1 గంట 2 గంటలు అయిన తర్వాత కొంచెం ఆరుతుంది. ఆరిన తర్వాత తిప్పి రెండో వైపు కూడా కొంచెం పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. ఇలాగా జాగ్రత్తగా అట్ల కాడతోటి కింద నుంచి తీసి రెండో వైపుకి తిప్పుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత చూడండి ఇలా జంతికల్లాగా ఉంటాయి.